సీనుకో ట్విస్ట్, నిమిషానికో మలుపు. ఓటీటీలో పిచ్చెక్కించే ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్గా రికార్డులు సృష్టిస్తుంది ఈ సినిమా ఏంటో చూద్దాం. సినిమా అంటే చాలామందికి కామెడీ, యాక్షన్ ఉంటే సరిపోతుంది. ఇంకొంతమంది మాత్రం కాస్త హర్రర్ చిత్రాలు కోరుకుంటారు. కానీ చాలామంది ఇన్వెస్టిగేటివ్, సస్పెన్స్, మర్డర్ మిస్టరీలు అంటే పడి చచ్చిపోతారు. అయితే చాలాసార్లు కొన్ని సినిమాలు మంచివే వచ్చినా కూడా స్టార్ క్యాస్ట్ లేనందువల్ల మరుగున పడిపోతూ ఉంటాయి. అలాంటి కోవకు చెందిన ఒక చిత్రాన్ని ఇప్పుడు మీకోసం ఓటీటీ సజెషన్గా తీసుకొచ్చాం. ఇది ఇలాంటి సినిమా కాదు. ఇది ఒక బెస్ట్ ఇన్వెస్టిగేటివ్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్. అవును, ఇంత హైప్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి అని విసుక్కోకండి. మూవీ చూశాక మీరే అంటారు వావ్ అని. సాధారణంగా సినిమాకి ఆడియన్ ఎంగేజ్ కావాలి అంటే ఒక స్ట్రాంగ్ పాయింట్ ఉండాలి. కానీ ఈ మూవీలో అన్నీ అలాంటి పాయింట్సే ఉన్నాయి. ఒక్కో సీన్కి అయితే వచ్చే ట్విస్ట్లకు నోరెళ్ళబెట్టేస్తారు. సినిమా అంతా అర్థమైనట్లే ఉంటుంది. తర్వాత ఏం జరుగుతుందో క్లారిటీ వచ్చినట్లు ఉంటుంది. కానీ మీరు ఊహించిన విధంగా ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. అప్పుడు చూసేవాళ్ళు ఖచ్చితంగా అవాక్ అవ్వాల్సిందే. అంటే ఒక ఇన్వెస్టిగేటివ్ సినిమా ఓటీటీలోకి వచ్చి దాదాపుగా 3 ఏళ్ళు అవుతుంది. కానీ ఆ మూవీ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అందుకే మీకోసం సజెషన్గా తీసుకొచ్చాం. అసలు కథ ఏంటి? హీరోయిన్ కారులో ప్రయాణం చేస్తూ ఉంటారు. వాళ్ళ కారుకు యాక్సిడెంట్ అవుతుంది. ఆ కారులో ఉన్న హీరోకి గాయాలు కాగా అతని భార్య మాత్రం మిస్ అవుతుంది. అయితే ఆ ప్రమాదం తర్వాత అసలు అతనికి ఏమీ గుర్తుండదు. ప్రమాదం జరిగిందని అతను ఒక ప్రాంతాన్ని చెబితే అందరూ అక్కడ కాదు జరిగిందంటారు. అతనికి గుర్తున్న విషయాలన్నీ అబద్ధం అని చెప్తారు. అసలు అతనికి ఏమీ అర్థం కాదు. ఏది నిజం, ఏది అబద్ధం, ఎవరిని నమ్మాలి, ఎవరిని అనుమానించాలి, ఇలా అనేక ప్రశ్నలతో సతమతం అవుతూ ఉంటాడు. అయితే అసలు విషయాన్ని కనిపెట్టాడా? తప్పిపోయిన భార్య బతికే ఉందా? ఆమె చనిపోతే ఎవరు చంపారు? ఇవన్నీ ఎంగేజింగ్ ఎలిమెంట్స్. ఈ మూవీ పేరు మిస్సింగ్. ఇది ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ ఇన్వెస్టిగేటివ్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ నిజానికి 2021లోనే విడుదలైంది. కాకపోతే ఫెమిలియర్ ఫేసెస్ కనిపించకపోవడం వల్ల చాలామంది లైట్ తీసుకున్నారు. హర్ష నర్రా, నిక్కీ షా లీడ్ రోల్స్ ప్లే చేశారు. మిషా నారంగ్, ఛత్రపతి శేఖర్, సూర్య కీలక పాత్రల్లో కనిపించారు. ఈ మూవీలో వచ్చే ట్విస్ట్లకు ఖచ్చితంగా మెస్మరైజ్ అయిపోతారు. ఆ కేసును సాల్వ్ చేసేందుకు వచ్చిన పోలీసులు కూడా ఆ కేసును ఛేదించలేక అల్లాడిపోతారు. మరి ఆ కేసు ఎలా సాల్వ్ అయింది? ఆ మిస్సింగ్ పర్సన్ దొరికిందా అనేది మిగతా కథ. సినిమా అయితే చాలా బాగుంది. ఓటీటీలో అవైలబుల్గా ఉంది చూడాలనుకునే వాళ్ళకి.